హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వకపోతే ఓటు ఉండదు అంటూ లేటెస్ట్గా మనకైతే అప్డేట్ రావడం జరిగిందనమాట. ఈ నెల కంప్లీట్ మనకైతే 24వ తేదీ వరకు లాస్ట్ డేట్ ఉండేది తెలంగాణలో. సో దాన్ని ఎలక్షన్ కమిషన్ అయితే పొడిగించడం జరిగింది. సో ఆగస్టు 3వ తేదీ వరకు మీరు మీ ఫామ్స్ని సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వకపోతే ఓటు ఉండదంటూ లేటెస్ట్గా హెడ్లైన్ చూసుకోవచ్చు. అయితే జిల్లాలో మనకు 47,36,669 మంది ఓటర్లు, అందరికీ ఫారాలు పంపిణీ చేసినాం. ఆర్బీ కార్నర్ అంటూ చూసుకోవచ్చు. ఇల్లు మారినా చనిపోయిన వారు మనకు దాదాపుగా 11,52,613 మంది. అలాగే మనకు 3,73,349 మంది ఆన్లైన్లో ఫామ్లు నింపారు. వీరు మాన్యువల్గా ఫామ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఎవరైతే ఆన్లైన్లో ఫామ్స్ సబ్మిట్ చేశారో వాళ్ళు మాన్యువల్గా ఫామ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే మనకు 23,75,121 మంది వివరాలు డిజిటలైజ్ చేసినాం. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్ నమోదు చేసుకోవచ్చని వెల్లడి. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఫామ్ 6 ద్వారా కొత్తగా ఓటర్ లేని వాళ్ళు ఓటర్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో సబ్మిట్ చేసిన వారు మరి మాన్యువల్గా ఫామ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ చూసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్ ఈ విధంగా అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది. ఓటు అనేది ఓటు పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహిస్తే డ్రాఫ్ట్లో పేరు పోతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియలో భాగంగా పంపిణీ చేసినటువంటి ఎన్యుమరేషన్ ఫామ్లను తప్పనిసరిగా నింపి సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు బిఎల్ఓకు తిరిగి అందించాలని చెప్పారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఆర్వి కన్వీనర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫామ్లను తిరిగి సమర్పించడానికి ఆగస్టు 3వ తేదీ వరకు టైం అయితే ఇవ్వడం జరిగిందని చెప్పారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 47,36,669 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీని 100% పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్పటికే 7.8% మంది ఓటర్లు ఆన్లైన్లో ఫామ్లు సమర్పించగా మొత్తం 25.5% ఫామ్ల వివరాలను డిజిటలైజ్ చేసినట్టు తెలిపారు. జిల్లాలో మనకు 24.33% మంది ఆబ్సెంట్, అలాగే షిఫ్టెడ్ మరణించిన ఓటర్లు ఉన్నట్టుగా గుర్తించామని చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు గడువు పొడిగింపు చూసుకోవచ్చు. ఆగస్టు 3వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ, ఆగస్టు 10 సెప్టెంబర్ 9 వరకు సవరణలు, ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు సవరణలు, కొత్త దరఖాస్తులకు ఛాన్స్, అక్టోబర్ 12న తుది జాబితా రిలీజ్. అక్టోబర్ 12న తుది జాబితా రిలీజ్ చేస్తారంట. షెడ్యూల్ను సవరించిన ఎన్నికల కమిషన్ అంటూ కూడా చూసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే కొత్త దరఖాస్తులు కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే మనకు ఆన్లైన్లో ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫామ్స్ను సమర్పించిన వారు మళ్ళీ మాన్యువల్గా ఫామ్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. బీఎల్ఓతో పాటు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ ఫామ్ అందుకున్న వెంటనే నింపి సమర్పించాలని, చివరి రోజు వరకు వేచి ఉండొద్దని ఆయన సూచించారు. వచ్చే 3 రోజుల్లో వీలైనంత ఎక్కువ మంది ఫామ్లను బీఎల్ఓలకు అందించాలని కోరారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద బీఎల్ఓ అందుబాటులో ఉంటారని, షిఫ్ట్ అయిన వారిలో ఇంకా ఎవరైనా ఫామ్ అందని వారు ఉంటే తమ బీఎల్ఓ లేదా బూత్ లెవెల్ ఏజెంట్ను సమర్పించాలని సూచించారు. ఓటర్లకు సహాయం చేయడానికి జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్తో పాటు మనకు ప్రతి నియోజకవర్గంలోని ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని తెలిపారు. గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. బూత్ లెవెల్ ఏజెంట్ కూడా ఎన్యుమరేషన్ ఫామ్లను సేకరించి ప్రతిరోజు 50 ఫామ్ల వరకు బీఎల్ఓలకు అందజేయవచ్చని వివరించారు. పై విస్తృత ప్రచారం చేపట్టామని, ఎన్యుమరేషన్ ఫామ్ ఎలా నింపాలనే అంశంపై దశల వారీగా వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. తప్పులుంటే ఫామ్ 8 ద్వారా సవరణ, ఫామ్లలో ఏవైనా పొరపాటు ఉంటే పూర్తయిన తర్వాత ఫామ్ 8 ద్వారా సవరణలు చేసుకోవచ్చని ఆర్వి కర్నర్ చెప్పారు. ఇప్పుడు పేర్లు ఎలా ఉన్నా కూడా ఫామ్స్ ఇస్తే ఓటు కోల్పోకుండా ఉంటుందన్నారు. ఆగస్టు 3 వరకు ఫామ్స్ అందించవచ్చని, ఆగస్టు 10న ఓటర్ ముసాయిదా జాబితా డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఫామ్ సమర్పించిన తర్వాత మనకు వారందరి పేర్లు అందులో ఉంటాయని తెలిపారు. ప్రతి ఓటర్ తన పేరు డ్రాఫ్ట్లో జాబితాలో ఉందో లేదో పరిశీలించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లెయిమ్లు ఉంటే ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు సమర్పించాలని సూచించారు. డ్రాఫ్ట్ జాబితా విడుదలైన తర్వాత మ్యాపింగ్ సరిగా కాకపోతే ఎన్నికల అధికారులు సంబంధిత వారికి నోటీసులు జారీ చేశారని తెలిపారు.
నోటీసులు అందుకున్న వారు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8లోగా ఎన్నికల నమోదు అధికారి ఈఆర్ఓ సూచించిన 11 గంటలలోపు గుర్తింపు పత్రాలు ఏదైనా ఒకటి సమర్పించాలని చెప్పారు. ఫైనల్ డ్రాఫ్ట్ అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్టు తెలిపారు. బంజారాహిల్స్లోని BLOలపై జరిగిన దాడి ఘటనలో నిందితులపై కేసు నమోదు చేపట్టామని చెప్పారు. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారంటూ చూసుకోవచ్చు. అలాగే మనకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 3 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన 2002 ఓటర్ జాబితా అందుబాటులో లేకపోవడంతో ఆ ఓటర్లకు ప్రత్యేకంగా పరిగణించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. సర్కి సంబంధించినటువంటి ఏవైనా ఇబ్బందులు ఉంటే 1950కి కాల్ చేయవచ్చని మనకైతే ఇక్కడ చెప్పడం జరిగిందంటూ చూసుకోవచ్చు. సో కంప్లీట్గా ఎవరైతే ఫామ్స్ తీసుకున్నారో వాళ్ళు ఫామ్స్ నింపి తిరిగి ఇచ్చేయండి ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు. తిరిగి ఇవ్వకపోతే నెక్స్ట్ రిలీజ్ చేసేటటువంటి మీ జాబితాలో మీ యొక్క పేరు ఉండదంటూ కూడా చూసుకోవచ్చు. ఈఆర్ఓలు అయితే మీకు నోటీస్ పంపించడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అన్నమాట. అలాగే ఆన్లైన్లో సబ్మిట్ చేసిన వారు మాన్యువల్గా ఫామ్స్ నింపి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మనకు ఆగస్టు 3 వరకు డేట్స్ పొడిగించడం జరిగింది తెలంగాణలో. ఆంధ్రాలో అయితే మనకు ఈ నెల 24వ తేదీ వరకు, జూలై 24వ తేదీ వరకు పొడిగించారు. మరి ఇంకా మీరు ఫామ్స్ నింపకపోతే, మీకు తెలియకపోతే సో తెలిసిన వాళ్ళకి అడిగి తప్పులు పోకుండా జాగ్రత్తగా నింపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.